ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పటేల్గూడకు చేరుకున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,298 కోట్లతో సంగారెడ్డి మదీనాగూడ 6 లేన్ల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి 2 లైన్ల విస్తరణకు భూమి పూజ నిర్వహిస్తారు. 3,338 కోట్లతో పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. 1,409 కోట్లతో కంది రామసానిపల్లె హైవే ప్రారంభిస్తారు. 1,165 కోట్లతో 103 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను మోడీ ప్రారంభిస్తారు. అలాగే ఘట్కేసర్ లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలును జెండా ఊపి స్టార్ట్ చేస్తారు. పటేల్గూడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పటేల్గూడకు చేరుకున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,298 కోట్లతో సంగారెడ్డి మదీనాగూడ 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి 2 లైన్ల విస్తరణకు భూమి పూజ నిర్వహిస్తారు. 3,338 కోట్లతో పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. 1,409 కోట్లతో కంది రామసానిపల్లె హైవే ప్రారంభిస్తారు. 1,165 కోట్లతో 103 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను మోడీ ప్రారంభిస్తారు. అలాగే ఘట్కేసర్ లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలును జెండా ఊపి స్టార్ట్ చేస్తారు. పటేల్గూడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పటేల్గూడకు చేరుకున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 1,298 కోట్లతో సంగారెడ్డి మదీనాగూడ 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి 2 లైన్ల విస్తరణకు భూమి పూజ నిర్వహిస్తారు. 3,338 కోట్లతో పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. 1,409 కోట్లతో కంది రామసానిపల్లె హైవే ప్రారంభిస్తారు. 1,165 కోట్లతో 103 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను మోడీ ప్రారంభిస్తారు. అలాగే ఘట్కేసర్ లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలును జెండా ఊపి స్టార్ట్ చేస్తారు. పటేల్గూడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానమంత్రి గారిని సత్కరిస్తారు. స్వాగత సత్కారం. అది అతిథి దేవోభవ అన్న సంప్రదాయం. ఒక వారణాసి విశ్వేశ్వరుడు, ఒక అయోధ్య బాలరాముడు, మరి మొన్ననే ద్వారకాధీశుని చూశారు సముద్ర గర్భంలోకి వెళ్ళి. అలా సన్మానం అందుకున్న గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో మనందరి పక్షాన ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారి స్వాగత వచనాలు.